యుద్ధం వద్దు, శాంతి ముద్దు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్ష బాంబు దాడులను ప్రజలు వ్యతిరేకించండి. జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి పిలుపు. అమెరికన్ సామ్రాజ్యవాదం, గల్ఫ్ దేశాల చమురు ఆయిల్ ఆధిపత్యం కోసం గత 4 రోజులుగా ఇరాన్ పై జరుగుతున్న యుద్ధాలను వెంటనే ఆపాలని కోరుతూ ఇసుక తోట జంక్షన్ వద్ద అసంఘటిత రంగ కార్మికులు నిరసన ధర్నా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి NFIRTW, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి మాట్లాడుతూ, ఒక స్వతంత్ర దేశమైన ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబు దాడులు చేస్తూ ఇరాన్ దేశ సార్వభౌమాధికారాన్ని హరిస్తూ ఇరాన్ దేశాధ్యక్షుడిని, కుటుంబం మొత్తాన్ని హత్య చేయడాన్ని ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నేడు జరుగుతున్నది యుద్ధం, ప్రజలపై భారాలు మోపే యుద్ధం తప్ప ప్రజల మేలు కోసం జరిగేది కాదని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అనేక దేశాలపై దాడులు చేస్తూ తన యుద్ధ సామాగ్రి వ్యాపార సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. లిబియా, ఇరాక్, గాజా తదితర అనేక దేశాలపై అధర్మ యుద్ధాలు చేస్తుందని మండిపడ్డారు. ఆయిల్ సంపదను దోచుకునే లక్ష్యంతో అమెరికా సాగిస్తున్న ఈ దుర్మార్గ దాడులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో భారత ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం ఇజ్రాయెల్తో ఒప్పందాలు చేసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. అమెరికా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఖత్తర్ లాంటి దేశాల్లో ఉన్న ఆయిల్ ఉత్పత్తులపై ఆధిపత్యం సాధించడం కోసం గత 4 రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ దేశంపై అణుబాంబు ఉన్నటువంటి నెపంతో యుద్ధాలు చేస్తా ఉన్నారు. ఈ యుద్ధంలో అనేక మంది పౌరుల ప్రాణాలు కోల్పోవడమే కాదు, అన్యం పొంజం తెలియనటువంటి స్కూల్ విద్యార్థులు 165 మంది ప్రాణాలు తీసేటువంటి అమెరికన్ సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో ఆటో కార్మికులు ఇరాన్కి మద్దతుగాను యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనేటువంటి నినాదంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారు. భారతదేశం యొక్క వైఖరిని ఈ యుద్ధాల మీద ఏంటో చెప్పాలని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి యుద్ధాలను వెంటనే ఆపడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చర్యలు తీసుకోవాలని, మానవ ప్రాణాలకి రక్షణ కల్పించాలని, యుద్ధాలు వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రజలు తమ ముక్త కంఠంతో అమెరికన్ సామ్రాజ్యవాదం ఏకపక్షంగా జరుపుతున్నటువంటి యుద్ధాలకి వ్యతిరేకంగా ఉద్యమాలకి చేపట్టాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులు, అదేవిధంగా ప్రజలు, దేశభక్తులు అందరూ కూడా ఈ అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్షంగా జరుపుతున్నటువంటి దాడులకి వ్యతిరేకంగా తమ గలవెప్పాలని చెప్పి ఆటో డ్రైవర్ల తరఫున ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యుద్ధం వెంటనే ఆపాలి. అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధాలు వెంటనే ఆపాలి. అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు వెంటనే ఆపాలి. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. ఆయిల్ ధరలు పెంచే యుద్ధాలను ప్రజలు వ్యతిరేకించండి. ధరలు పెంచే యుద్ధాలను ప్రజలు వ్యతిరేకించండి. ప్రజల మానవ ప్రాణాలకు ప్రమాదకరమైన యుద్ధాలను వ్యతిరేకించండి. ప్రజల మానవ ప్రాణాలకు ప్రమాదకరమైన యుద్ధాలను వ్యతిరేకించండి. చాలు బ్రదర్.